హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరు బాగున్నారా? ఈరోజు మీకు మా ఆయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. మా ఊర్లో ఉండే ఒకే ఒక్క పూరిల్లు. ఈ ఇల్లు కట్టి 40 years అయింది. ఇది వచ్చేసి ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ అన్ని చెట్లు ఉంటాయి. అవి చెట్లు కూడా మీకు చూపిస్తాను మళ్ళీ. అండ్ ఇక్కడ ఈ గారంతా ఉంది కదా, దీనికి ఇటు లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి కదా, అవి వచ్చేసి కోడి పంజరాలు. కోళ్ళు మూసి పెట్టడానికి యూజ్ చేస్తారు. అండ్ మా నాన్నమ్మ దగ్గర అప్పటివి తిరగలి, సన్నికల్లు అండ్ రోలు ఇవన్నీ ఉన్నాయి అనమాట. అలాగే దాచిపెట్టుంది. ఆ రోలు మాత్రం వాడితే ఇవన్నీ వాడట్లేదులేండి. ఆ రోజుల్లో అన్ని ఇవే కదా, మిక్సీలు గ్రైండర్లు వాడకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుండల్లా ఉన్నాయి కదా, అవి కొట్లు వడ్లు పోసుకునేవి. వీటిల్లో ఎందుకు స్టోర్ చేసేవాళ్ళంటే విత్తనాలు వడ్లు వీటిలో దాచుకునే వాళ్ళంట, చెడిపోకుండా ఉంటాయని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మైల్ పెట్టి పాత ఇప్పిన బట్టలు వేసుకునేదానికి ప్రతి ఇంట్లో ఉంటది. మా ఇంటి లోపల చూపిస్తాను రండి. ఇదే అనమాట ఎంట్రన్స్. చిన్న ఇల్లు అయినా మా నాన్నమ్మ చాలా నీట్ గా పెట్టుకొని ఉంటది. ఈవిడే మా నాన్నమ్మ. అండ్ ఇక్కడ కూర్చున్నారు కదా మా ఆయన, మీకు తెలుసు అందరికి. చెప్పు నానమ్మ, ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కట్టే? ఇల్లు కట్టి 40 సంవత్సరాలు. విన్నారు కదా, ఇల్లు కట్టి 40 years అయింది. మా నాన్నమ్మ పక్కన ఉన్నారు కదా, ఆవిడ వచ్చేసి నానమ్మ వాళ్ళ చెల్లి. వాళ్ళు కొండాగుంటని గూడూరు దగ్గర ఊర్లో ఉంటారు. నానమ్మ దగ్గరికి వచ్చారనమాట, హెల్త్ బాగాలేదని. ఈ ఇంట్లోనే మా ఆయన మా వదిన ఇద్దరు పుట్టారు. ఇక్కడే పెరిగారు కూడా. అంటే పక్కనే మా అత్తమ్మ వాళ్ళ అంటే హరి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి అనమాట. అందరు రిలేటివ్స్ అండి. ఇంట్లోకి వస్తే ఇక్కడ ఉంది సరే, ఈ పాత రేడియో. ఇది చాలా ఓల్డ్ పీస్, కానీ అప్పట్లో బాగా యూజ్ చేశారంట. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా మా నానమ్మ, చూడండి అన్ని సామాన్లు వరుసగా పేర్చి పెట్టుకున్నారు. ఆ రోజుల్లో వండడానికి అన్ని ఇవే వండేవాళ్ళు. ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినా ఇంట్లో ఉండే సామాన్లతోనే అడ్జస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే అన్ని బయట తెచ్చుకుంటున్నారు. కానీ ప్రతి ఇంట్లో ఈ ఉల్లిపాయల బొట్టు ఉంటుంది ఖచ్చితంగా. అవి తెల్ల సామాన్లు అన్నీ ఉంటాయి. ఈ పెట్టెలు కూడా 50 years అంట. ఒకటి మా నాన్నమ్మ పెళ్ళప్పుడు తెచ్చుకుందంట. చెప్తుంది అది అన్నీ. నేను వాయిస్ చేశాను కానీ వెనక టీవీలో సౌండ్ వస్తుంది సరికి అది మ్యూట్ చేసేసాను. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఒకటి ఆ నాన్నమ్మ పెట్టి, ఆ తాత పెట్టి, తాత చనిపోయాక ఇంకా బట్టలన్నీ ఇచ్చేసారంట. ఒక పెట్టిలో వచ్చేసి ఏవేవో పేపర్స్, ఆల్బమ్స్ అవన్నీ ఉన్నాయి. ఈ నానమ్మ ఫొటోస్ బాగా సేకరిస్తుంది, అవన్నీ మీకు పెడతానులేండి. మా ఇంట్లో ఈ నానమ్మ మళ్ళీ ఇంకో పెదమ్మ ఉంది. ఆవిడ బాగా ఫొటోస్ కలెక్ట్ చేసి పెట్టుకొని ఉన్నారు ఆ రోజుల్లోనే. మీకు వాళ్ళ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ ఉన్నారు కదా ఆ నానమ్మ, తాత, మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడు. చూసారా అప్పట్లో ఎంత బాగా ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నారో. నానమ్మ దగ్గర చాలా ఫొటోస్ ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఆ తాత, అండ్ పక్కన వచ్చేసి ఇంకొక బాబాయ్ అనమాట, నానమ్మ వాళ్ళ పెద్ద కొడుకు. 8 years అప్పుడు చనిపోయారు క్యాన్సర్. ఇక్కడ చూసారా మా అత్తమ్మ పెళ్లి చీర, అది దాంతో ఫోటో తెచ్చుకున్నారు పెళ్ళి అయ్యాడు. ఫొటోస్ ఉంటే ఒక మెమరీ అండి, ఎప్పటికి గుర్తుంటాయి. అవి చూసుకున్నప్పుడు మనం అప్పుడు ఏజ్ లోకి వెళ్ళిపోయి అన్ని గుర్తు చేసుకుంటాం. ఇక్కడ చూసారా మా అత్తమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు, చిన్న తమ్ముడు. అండ్ ఈ పిల్లలు వచ్చేసి ఆ నానమ్మ వాళ్ళ అన్నయ్య పిల్లలు. ఫస్ట్ లో ఒక ఫోటో చూచారు కదా, ఈ వాళ్ళ నానమ్మ వాళ్ళ అన్నయ్య ఇతను. సో ఇలా చాలా ఫొటోస్ ఉన్నాయిలేండి. అండ్ ఆ పక్కనే దేవుడు ఫొటోస్ ఉంటాయి. ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ అప్పట్లో తాత ఉన్నప్పుడు సున్నం పోపించేవాళ్ళంట, చాలా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. తాత చనిపోయాక ఇంకా చేయలేదన్నారు. అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ పెళ్లి చీర, ఆ నానమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. నేను తీసి చూద్దామని చూసాను. ఇది చాలా రోజులు అవడం వల్ల పెట్టి చీకుడు అంటారు కదా, అలా పట్టేసింది అనమాట. శారీ కలర్ అండ్ బార్డర్ అయితే చాలా బాగుంది. ఆ రోజుల్లో ఈ చీరలు కొనాలంటే కాస్టే కదండి, కానీ ఇప్పటికీ చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చే క్లాత్ అంత క్వాలిటీ అట్లా ఏమి ఉండవు కదా, మరీ ఎక్కువ కాస్ట్ పడుతుంటేమో. చూడండి ఇలా బీరువాలో పెట్టడం వల్ల ఆ కలర్ అంతా కొంచెం షేడ్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ శారీ ఏజ్ 35 years ఉంటుంది. ఇక్కడ మీకు కొన్ని ఫొటోస్ చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి ఆ నానమ్మ తాతయ్య కొంచెం రీసెంట్ ఫొటోస్ లేండి, అండ్ ఒక 5 to 6 years బ్యాక్వి. అండ్ ఇది వచ్చేసి మా అత్తమ్మ ఉంది ఫోటోలో, రైట్ సైడ్ నుంచి ఫస్ట్ అమ్మాయి. అండ్ వాళ్ళ స్కూల్లో ఫోటో అంట, ఇది 7th class లో ఉన్నప్పుడు. ఎప్పుడు ఇది వచ్చేసి చాలా చిన్నప్పుడు. దీనిలో మా అత్తమ్మ వాళ్ళ పిన్ని కూతురు వాళ్ళు ఉన్నారు. ఇంక నానమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇంతకుముందు మాకు గేదెలు ఉన్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళకి అక్కడ కట్టేసేవాళ్ళు. ఇప్పుడు లేవులేండి, అమ్మేశారు. ప్రతి ఇంటికి మా ఊర్లో వెనక నుంచి డోర్ ఉంటుంది, ఎందుకంటే ఆ చెరువు దగ్గర నీళ్ళు అవి పట్టుకోవడానికి. మీకు మా విలేజ్ టూర్ కూడా చూపిస్తాను. ఇది నానమ్మ వాళ్ళ ఇంట్లో బ్యాక్ సైడ్ నుంచి ఇలా వెళ్ళినప్పుడు. మనం ఇంతకుముందు ఫ్రంట్ నుంచి వచ్చాం కదా, ఇక్కడ వాటర్ పట్టుకోవడం ఒక ట్యాప్ ఉంటుంది. ఇప్పుడు బోర్ ఉంది కాబట్టి మోటార్ వేస్తే అందరికి నీళ్ళు వస్తాయిలేండి. అప్పట్లో అయితే వెనక నుంచి తెచ్చుకునేవాళ్ళు. నడుచుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు
కొంచెం నడవడం స్టార్ట్ చేశాక ఏం భయం లేకుండా వచ్చేస్తున్నాడు మా ఇంటి దగ్గర నుంచి. ఈ చెట్టుకి ఎన్ని జాంకాయలు కాస్తుంటాయండి. నా పెళ్ళైకి ఇక్కడ 2 చెట్లు ఉండేవి, ఒక చెట్టు పడిపోయింది. అండ్ కరివేపాకు చెట్టు, కొన్ని పూల చెట్లు ఉన్నాయి, గోంగూర, ఇప్పుడు ఈ మధ్య కాకరకాయ కూడా వేసి ఉన్నారు, అవి బాగా కాయలు కూడా కాసినట్టున్నాయి. అప్పుడు ఇంకా చాలా మొక్కలు ఉండేవట, ఫ్లోరింగ్ వేసాక చాలా తీసేశారు. కానీ ఒక చెట్టు మాత్రం అలాగే ఉంచారంట. ఆ చెట్టు మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఒక నందివర్ధనం ముద్దది ఉంటది, దాని కాండం కూడా చాలా లావుగా ఉంది. ఇదే ఆ చెట్టు, 50 years దీని ఏజ్. ఇదన్నమాట మా నాన్నమ్మ వాళ్ళ ఎంటైర్ హోమ్ టూర్, మా ఆయన వాళ్ళ అమ్మమ్మ గారిది. మీకు ఎలా అనిపించింది నాకు ఒక కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలా మా విలేజ్ టూర్ కూడా పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది చూడండి.